హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలో 4వ చాప్టర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గుణకారము మరియు భాగాహారం గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు చాప్టర్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. మిస్టర్ రాజు ఈజ్ ఎ ఫార్మర్. రాజు ఒక రైతు. హీ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఎ న్యూ హౌస్. అతను ఒక కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. He purchased the needed material to build the house like sand, cement, iron, gravel and bricks. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అనగా ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర మరియు ఇటుకలు కొనుగోలు చేశాడు. ద ఎక్స్పెన్సెస్ ఆర్ యాజ్ మెన్షన్డ్ బిలో. అతను కొనుగోలు చేసిన సామాగ్రి వివరాలు ఇక్కడ పట్టికలో ఇచ్చారు, చూడండి. పట్టికలో సీరియల్ నెంబర్ ఉంది. మొత్తం 5 వస్తువులు కొనుగోలు చేశాడు. ఒక్కొక్క ఐటెం ఇక్కడ పేరుంది. ఐటెం కొలత పరిమాణం ఒక్క యూనిట్ ఇక్కడ ఉంది. కాస్ట్ పర్ యూనిట్, ఆ ఒక్క కొలతకి ఎంత డబ్బు, ఎంత ఖర్చు అన్నది ఒక యూనిట్ విలువ ఇక్కడ ఉంది. ఎన్ని యూనిట్లు అతను కొనుగోలు చేశాడు అన్నది యూనిట్ల సంఖ్య లాస్ట్లో ఉంది. మొదటగా శాండ్ అంటే ఇసుక. ఇసుకను ఏమిట్లో కొలుస్తాం? ఒక ట్రాక్టర్ ట్రక్. ఒక్కొక్క ట్రాక్టర్ ట్రక్ 1000 రూపాయలు కాస్ట్ పర్ యూనిట్. ఒక్క యూనిట్ విలువ 1000 రూపాయలు. అట్లా 3 యూనిట్లు అంటే 3 ట్రాక్టర్ ట్రక్లు ఆయన కొనుగోలు చేశాడు. సిమెంట్ బ్రిక్, సిమెంటు ఇటుక. ఒక్కొక్క ఇటుక 16 రూపాయలు. అతను 500 ఇటుకలు కొనుగోలు చేశాడు. ఐరన్ ఇనుము 1 కేజీ 1 కిలోగ్రాము 50 రూపాయలు. అతను 122 కిలోస్ 122 కిలోలు కొనుగోలు చేశాడు. సిమెంట్ ఒక బ్యాగ్, ఒక బస్తా 356 రూపాయలు. అతను 50 బస్తాలు కొనుగోలు చేశాడు. గ్రావెల్ అంటే కంకర. ఒక ట్రాక్టర్ ట్రక్ 3000 రూపాయలు. అతను 2 ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు. ఇప్పుడు హౌ మచ్ అమౌంట్ వాస్ స్పెంట్ ఆన్ దీస్ ప్రైమరీ థింగ్స్. ఈ వస్తువులకు అతను ఎంత ఖర్చు పెట్టాడు అన్నది మనం ఇక్కడ లెక్క వేయాలి. శాండ్ ఇసుకకి అతను కాస్ట్ పర్ యూనిట్ ఎంత? ఒక్కొక్క ట్రాక్టర్ 1000 రూపాయలు. ఒక్కొక్క యూనిట్ ధర 1000 రూపాయలు. అతను కొనుగోలు చేసింది 3 అంటే కాస్ట్ పర్ యూనిట్ 1000. అతను కొనుగోలు చేసింది 3 అంటే 3 ఇంటూ 1000 ఎంత అవుతుంది? 3000 కదా. అదేవిధంగా మీరు ఈ 4 మిగతా 4 చేయండి. చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టా కాదా అన్నది. చేశారు కదా. సిమెంట్ బ్రిక్స్, సిమెంట్ ఇటుకలు ఒక్కొక్కటి 16 రూపాయలు అంటే కాస్ట్ పర్ యూనిట్ 16 రూపాయలు. ఎన్ని యూనిట్లు కొనుగోలు చేశాడు? 500 యూనిట్లు. అంటే మొత్తం విలువ 16 ఇంటూ 500. మొత్తం 500 సిమెంట్ ఇటుకలకి ఎంత అవుతుంది? 8000 వచ్చింది కదా మీకు కూడా. ఐరన్ 1 కేజీ 50 రూపాయల చొప్పున 122 కేజీలు కొనుగోలు చేశాడు. ఒక్కొక్క యూనిట్ ధర 50 రూపాయలు. అతను కొనుగోలు చేసింది 122 కేజీలు. మొత్తం 122 కేజీల యొక్క ధర ఎంత అన్నప్పుడు 50 ఇంటూ 122 ఎంత అవుతుంది? 6100. సిమెంట్, సిమెంట్ ఒక బస్తా 356 రూపాయలు అంటే ఒక యూనిట్ ధర 356. అతను కొనుగోలు చేసింది 50 బస్తాలు అంటే 50 బస్తాల యొక్క ధర 17,800 రూపాయలు. గ్రావెల్ కంకర ఒక ట్రాక్టర్ ట్రక్కుకు 3000 రూపాయలు చొప్పున. అతను కొనుగోలు చేసింది 2 ట్రక్కులు. ఒక్కొక్క ట్రక్కుకు 3000 రూపాయలు. 2 ట్రక్కులు కన్నప్పుడు 2 ఇంటూ 3000 మొత్తం 6000 అవుతుంది. మీరు చెక్ చేసుకున్నారు కదా. మీకు కూడా ఇవే ఆన్సర్లు వచ్చాయా? రైట్. దెన్ రాజు ఆస్క్డ్ బాబు టు సెండ్ మాసన్స్, హెల్పర్స్ అండ్ లేబరర్ టు వర్క్ ఆన్ డైలీ వేజ్. ఇంటి నిర్మాణానికి తాపి మేస్త్రి, సహాయకులు అలాగే కూలీలు రోజువారీ వేతనంపై పంపించమని రాజు బాబుని అడిగాడు. ద డైలీ వేజెస్ ఆఫ్ దోస్ పర్సన్స్ ఆర్ గివెన్ బిలో. సదరు వ్యక్తుల రోజువారీ వేతనాలు కింది విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. ఆ పనికి వచ్చే వాళ్ళ వేతనాలు
మాసన్ అంటే మేస్త్రి. మేస్త్రికి డైలీ వేజ్ ఎంత? రోజు కూలీ ఎంత? రూ. 575. హెల్పర్ సహాయకుడికి డైలీ కూలీ ఎంత? రూ. 475. లేబర్ కూలీకి ఎంత? రోజుకి రూ. 350. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 31 డేస్ ఆఫ్ వర్క్, సాయి, who is the son of Raju, calculated the amount given to the mason as shown below. 31 రోజుల పని పూర్తయిన తర్వాత రాజు కుమారుడు సాయి మేస్త్రికి ఇవ్వాల్సిన సొమ్మును కింది విధంగా గణించాడు. మేస్త్రికి ఎంత కూలి ఇవ్వాలి? మొత్తం 31 రోజుల పని అయింది. ఆ 31 రోజులకి కలిపి ఎంత కూలి ఇవ్వాలన్నది సాయి లెక్క కట్టాడు. లెక్క ఏ విధంగా చేశాడు కింద చూడండి. అతను 575 కదా అతని రోజువారీ కూలి. అలాగే అతను చేసిన పని రోజులు 31 రోజులు కదా. దాన్ని అతను ఈ విధంగా పట్టికలో పొందుపరిచాడు. 575ను విశదీకరించాడు. విస్తరణ రూపంలో 575 విడిగా రాశాడు. అలాగే 31ని కూడా విడిగా 31 విస్తరణ రూపం చేశాడు. తర్వాత ప్రతి స్థానంలోని అంకెల్ని గణించాడు. 30 ఇంటూ 500 15,000, 70 ఇంటూ 30 2100, 5 ఇంటూ 30 150. అలాగే మళ్ళీ ఒకటితో కూడా 500 ఇంటూ 1 500, 70 ఇంటూ 1 70, 5 ఇంటూ 1 5. ఈ విధంగా మొత్తం చేశాడు. వచ్చిన విలువల్ని మొత్తం కూడాడు. 15,000, 2100, 150, 500, 70, 5 మొత్తం కూడితే మొత్తం విలువ రూ. 17,825 వచ్చింది. అంటే మేస్త్రికి ఇవ్వాల్సిన కూలి మొత్తం 17,825. అతను ఈ విధంగా లెక్క చేశాడు సాయి. బట్ సాయిస్ బ్రదర్ హర్ష క్యాల్కులేటెడ్ ద సేమ్ ఇన్ అనదర్ వే యాజ్ షోన్ బిలో. కానీ ఇదే లెక్కని సాయి తమ్ముడు హర్ష కింది విధంగా చేశాడు. ఇప్పుడు సాయి చేసిన విధానంలో మనకు ఒక విలువ వచ్చింది. కానీ అతను చేసిన విధానంలో కాకుండా వేరొక విధానంలో అతని తమ్ముడు హర్ష చేశాడు. ఏంట్లా? 1 డే లేబర్ వేజ్ టు మ్యాషన్ 575. తాపి మేస్త్రి ఒక రోజు వేతనం 575. 31 డేస్ లేబర్ వేజ్ టు మ్యాషన్ 575 ఇంటూ 31 కదా. ఒక రోజుకి 575 అంటే 31 రోజులకి 575 ఇంటూ 31. తాపి మేస్త్రి 31 రోజుల వేతనం 575 ఇంటూ 31. ఇప్పుడు దీన్నే ఇతను మళ్ళీ 575ని విస్తరణ రూపం చేశాడు. విస్తరణ రూపంలోకి మార్చుకొని బ్రాకెట్ వేశాడు. ఈ మొత్తానికి ఇంటూ 31 అనేది వర్తిస్తుంది అన్నట్టుగా బ్రాకెట్ వేశాడు. ఈ బ్రాకెట్ అర్థం ఇంటూ 31 అనేది ప్రతిదానికి విడివిడిగా వర్తిస్తుంది అని. ఎందుకంటే అది 575ను విడదీస్తూ వచ్చిన నంబరే కదా. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని కలిపి రాశాడు. 500 ఇంటూ 31 ప్లస్ 70 ఇంటూ 31 ప్లస్ 5 ఇంటూ 31. తర్వాత వచ్చిన విలువలు 500 ఇంటూ 31 15,500 వస్తుంది. ప్లస్ 70 ఇంటూ 31 2,170 వస్తుంది. ప్లస్ 5 ఇంటూ 31 155 వస్తుంది. ఈ మొత్తాన్ని మళ్ళీ కూడాడు. కూడితే 17,825. సాయికి ఎంత వచ్చింది? హర్షకి అంత వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ చేసిన విధానాలు వేరు. సాయి 2 నంబర్లని విస్తరణ రూపంలో మార్చుకుని ప్రతి సంఖ్యని దాని మిగతా సంఖ్యతో హెచ్చించి మొత్తాన్ని కూడాడు. హర్ష కేవలం 575ను మాత్రమే విస్తరణ రూపంలో మార్చుకుని మిగతా లెక్కంతా చేశాడు కదా. ఇద్దరు చేసిన ఆన్సర్ ఒకటే వచ్చింది. కానీ విధానాలు వేరు. When they showed the two methods to their mother Devi, she said both are correct and she explained the problem in another method which is given below. వారు చేసిన 2 పద్ధతులను వాళ్ళ అమ్మ దేవికి చూపించారు. వాళ్ళిద్దరు చేసిన పద్ధతులు సరైనవే అని చెప్పి ఆమె కూడా మరొక పద్ధతిలో పై లెక్కను కింది విధంగా చేసింది. వీళ్ళిద్దరు చేసిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పద్ధతులు కరెక్టే.
వాళ్ళిద్దరికీ వచ్చిన ఆన్సర్ కరెక్టే. కానీ ఇంకొక విధంగా కూడా చెయ్యొచ్చని చెప్పి వాళ్ళమ్మ దేవి చూయించింది. ఎలా అంటే వేజ్ ఫర్ 31 డేస్ టు మేసన్. మేస్త్రికి 31 రోజులకు వేతనం ఎంత? 575 ఇంటూ 31 కదా! ఇప్పుడు దీన్నే మనం మామూలుగా ఇంతకుముందు నేర్చుకున్న ప్రకారమే 575 ఇంటూ 31. మనం కింది తరగతుల్లో నేర్చుకున్న విధమే కదా! 1 ఇంటూ 5 5, 1 ఇంటూ 7 7, 1 ఇంటూ 5 5. తర్వాత ఇది 3 పదుల స్థానంలో ఉంది కాబట్టి 30. మొదటగా 35లు 150. ఇక్కడ 0, 3 5లు 15 కాబట్టి 7 దగ్గర 1 పెట్టేసుకొని ఇక్కడ 5 పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత 3 7లు 21. 21 ఇంతకుముందు తీసుకున్న సంఖ్య 1 ఉంది. 2 కలిపితే 22. 2ని 5 దగ్గర ఉంచి పదుల స్థానంలో 2ని, ఒక్కట్ల స్థానంలో 2ని 5 కింద ఉంచుతున్నాం. 3 5లు 15. 15 ప్లస్ 2 ఇంతకుముందు వచ్చిన విలువ ఏమవుతుంది? 17. 17ని ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు మొత్తం కూడితే 5 7 5 12, 5 2 1 8, 1 7 17. మొత్తం 15,825. ఇదే కదా వాళ్ళకు కూడా వచ్చింది. ఇక్కడ ఏం చేసాం? మొదట 1తో హెచ్చవేత చేసాం గుణకారం. 575 వచ్చింది. తర్వాత 3 అది పదుల స్థానంలో ఉంది కాబట్టి 30. 30తో హెచ్చవేత చేస్తే 17,250 వచ్చింది. అది ఇక్కడ. దాన్ని మొత్తం కూడితే 17,825. వచ్చిన విలువ కరెక్టే కదా ముగ్గురికి? విచ్ మెథడ్ డు యు లైక్ ఆఫ్ ద అబౌవ్ 3? ఈ 3 పద్ధతుల్లో నీకు ఏ పద్ధతి నచ్చింది? చెప్పండి. మీకే పద్ధతి నచ్చింది? వాళ్ళమ్మ దేవి చెప్పిన పద్ధతి కదా! ఎందుకంటే ఇందులో మనం చిన్న సంఖ్యతో గుణకారం చేస్తూ వస్తాం. అప్పుడు మనకి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కూడిక చేయాల్సిన స్టెప్స్ తక్కువ ఉంటాయి. ఆ విధంగా మనకి ఈజీగా లెక్క వచ్చేస్తది. మీరు కింద తరగతుల్లో నేర్చుకున్నది కూడా ఇదే కదా! ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్‌ని చూడండి. ఫైండ్ ద వేజ్ ఆఫ్ హెల్పర్ ఫర్ 23 డేస్. 23 రోజులకి సహాయకుడి వేతనం ఎంత? సహాయకుడికి వేతనం 475 కదా! రోజుకి 475. 23 రోజులకి ఎంత అన్నప్పుడు 23 ఇంటూ 475 కనుక్కోవాలి. అదే లెక్కను ఇదే పద్ధతిలో చేస్తే వచ్చిండేది 10,925 రూపాయలు. ఇదే పద్ధతుల్లో మీరు కూడా ఈ లెక్కలన్నీ చేయండి. ఈ 10 లెక్కలు. సరేనా? రాజు కంప్లీటెడ్ హిస్ హౌస్ కన్‌స్ట్రక్షన్. రాజు తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. హీ మేడ్ ఏ లిస్ట్ ఆఫ్ హిస్ రిలేటివ్స్. అతను గృహప్రవేశానికి వాళ్ళ అతిథులని ఆహ్వానించాలనుకున్నాడు. ఆ లిస్ట్ తయారు చేశాడు. హీ వాంటెడ్ టు ఇన్వైట్ 1256 మెంబర్స్ టు హౌస్ వార్మింగ్. అతను 1256 మంది అతిథులను ఆహ్వానించాలి అనుకున్నాడు. హీ కన్సల్టెడ్ ఏ ప్రింటింగ్ ప్రెస్ టు ప్రింట్ ద ఇన్విటేషన్ కార్డ్స్ ఎట్ 7 రూపీస్ ఈచ్. ఆహ్వాన పత్రాలు ముద్రించాలి కదా! వాళ్ళని ఆహ్వానించాలి అంటే ఆ ఆహ్వాన పత్రాలు ముద్రించడానికి ప్రింటింగ్ ప్రెస్‌కు వెళ్ళాడు. అక్కడ ఒక్కొక్క కార్డు వెల 7 రూపాయల చొప్పున ఉంది. అతనికి ఎన్ని కార్డులు కావాలి మొత్తం? 1256 మందిని ఆహ్వానించాలంటే అతనికి 1256 కార్డులు కావాలి కదా! రాజు క్యాలిక్యులేటెడ్ ద టోటల్ అమౌంట్ యాజ్ షోన్ బిలో. ఆహ్వాన పత్రాల వెలను రాజు కింది విధంగా గణించాడు. ఈ విధంగా మనం గుణకారం చేశాడు రాజు. ఎలాగా? ద కాస్ట్ ఆఫ్ 1 ఇన్విటేషన్ కార్డ్. ఒక ఆహ్వాన పత్రం వెల ఎంత? 7 రూపాయలు. మెంబర్స్ టు బి ఇన్వైటెడ్. ఆహ్వానించదలచు అతిథుల సంఖ్య. ఎంతమందిని ఆహ్వానించాలనుకున్నాడు? 1256 మందిని. అంటే ప్రెస్ యజమానికి అతను చెల్లించాల్సిన మొత్తం అంటే 1256 కార్డులు ప్రింట్ చేయడానికి ప్రెస్ యజమానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నప్పుడు 1256 ఇంటూ 7 కదా! ఒక్కొక్క కార్డుకి 7 రూపాయలు. 1256 కార్డుల కన్నప్పుడు 1256 ఏడులు కదా! అంటే ఇంటూ 7.
వచ్చే విలువ 8792. మీరొకసారి ఈ గుణకారం చేయండి. వచ్చిన విలువ ఇదేనా కరెక్ట్‌గా చూడండి. సరేనా? ఇందులో మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నదే. మనము ఈ గుణకారంలో మొదటి విలువని గుణ్యం అంటాం. అలాగే రెండవ విలువని గుణకం. గుణకారంలో మొదటిది. గుణించబడేది. అలాగే గుణించేది గుణకం. గుణించబడేది గుణ్యం. గుణించబడేది మల్టిప్లికాండ్ ఇంగ్లీష్‌లో. గుణించేది మల్టిప్లయర్. వచ్చిన విలువని ఇంగ్లీష్‌లో ప్రొడక్ట్ అంటాం. తెలుగులో లబ్ధం అంటాం. ఇప్పుడు ఈ గుణకారం చేశారు కదా! ఇదే గుణకారాన్ని స్టెప్స్ ఏ విధంగా మనం కింది తరగతుల్లో నేర్చుకున్నది ఆల్రెడీ. అదొకసారి స్టెప్స్ రూపంలో ఏం చేశారో చూద్దాం ఇక్కడ. మనం ఏం చేయాలి? 1256 ఇంటూ 7 కదా! ఇక్కడేంటి మొదట 7తో 6ను గుణించాలి. 7 6లు 42 కదా! ఇప్పుడు ఎక్కాలొచ్చు కదా మీకు టేబుల్స్. 7 6లు 42. 42 అంటే పదుల స్థానంలో 4, ఒక్కట్ల స్థానంలో 2. కాబట్టి మొదటగా 6 కింద అంటే ఒక్కట్ల స్థానం కింద 2. పదుల స్థానంలో 4 అంటే ఇక్కడ పెట్టకూడదు. 5కు పైన దాన్ని అలాగే ఉంచాలి. ఎందుకంటే 5తో గుణకారం చేసినప్పుడు దాన్ని కలపాలి. తర్వాత 7 5లు ఎంత? 35. 7 5లు 35. ఈ 35కు 4 కూడితే 39. ఇందులో 9ని 5 కింద, 3ని పక్క సంఖ్య పైన 3, 2 పైన. 7 రెళ్ళు 14. ఇప్పుడు ఈ 14కి 3 కూడితే 15. ఆ 7ని 2 కింద, 1ని ఇక్కడ పక్కనున్న సంఖ్య పైన. 7 ఒకట్లు 7. ఈ 7కు ఈ 1 కలిపితే 8. మొత్తం 8792. కరెక్ట్‌గా వచ్చింది కదా ఇందాక. ఈ విధంగా మనం గుణకారం చేస్తాం. ఇక్కడ కొన్ని లెక్కలు ఇచ్చారు చూడండి. ఈ లెక్కలు మీరు గుణకారాలు చేసి ఆన్సర్ చెప్పండి. సరేనా? Raju's wife Devi wanted to buy gifts for 1256 guests. గృహప్రవేశానికి వచ్చే అతిథులకు బహుమతులు ఇవ్వాలని రాజు భార్య దేవి అనుకున్నది. She went to market and bought steel boxes. Each one cost 34 rupees. దుకాణానికెళ్ళి 34 రూపాయల విలువ గల 1256 స్టీలు బాక్సులు కొనుగోలు చేసింది. దేవి క్యాలిక్యులేటెడ్ ద టోటల్ అమౌంట్ టు పే ద షాప్ కీపర్ లైక్ దిస్. దేవి షాప్ కీపర్కి ఇవ్వాల్సిన మొత్తాన్ని కింది విధంగా గుణించింది. ఒక్కొక్క బాక్స్ విలువ ఎంత? 34 రూపాయలు. మొత్తం ఎన్ని బాక్సులు కావాలి? 1256. అంటే 1256 34లు. అంటే 1256 ఇంటూ 34. దాంట్లో మొదట 4తో గుణకారం చేసింది. తర్వాత ఒక్కట్ల స్థానం వదిలేసి ఇక్కడ 3 పదుల స్థానం ఉంది కదా! కాబట్టి ఒక్కట్ల స్థానం వదిలేసి తర్వాతి స్థానంలో 3తో గుణకారం చేసి వచ్చిన విలువని తర్వాతి స్థానం నుంచి రాసుకుంది. ఈ ఒక్కట్ల స్థానాన్ని వదిలేసి పక్క నుంచి రాసుకుంది. ఈ 2 విలువల్ని తర్వాత కూడి వచ్చిన విలువ ఎంత? 42,704. మీరు ఇంతవరకు నేర్చుకున్న గుణకార ప్రక్రియ ఇదే కదా! ఈ విధంగానే చేస్తారు కదా! కొంతమంది ఇక్కడ 0 పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడ ఎక్స్ అని పెట్టుకుంటారు. లేదా కొంతమంది ప్లస్ అని పెట్టుకుంటారు. ఏదో ఒక విధంగా పెట్టుకొని అక్కడ ఏ అంకె రాయకుండా ఈ గుణకారం చేసి తర్వాత మొత్తాన్ని కూడుతారు కదా! When multiplying with the digit in tens place of the multiplier, we begin with writing the product under the tens place of the previous product. మనం చేసేది అదే కదా ఇక్కడ. ఇక్కడ 3తో గుణకారం చేసినప్పుడు 3 ఎక్కడుంది? పదుల స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ కింద రాసేటప్పుడు పదుల స్థానం నుంచి ఆ సంఖ్యను రాయడం మొదలెడతాం. ఇక్కడ ఒక్కట స్థానంలో 0 గాని, ఇంటూ గాని, ఎక్స్ గాని, లేదు ప్లస్ అని గాని పెట్టేసుకొని పదుల స్థానం నుంచి ఆ సంఖ్యను రాయడం మొదలుపెడతాం. ఆ విధంగా చేస్తే ఇక్కడ 0 పెట్టినట్టు లేదా దాన్ని మనం కూడికలో పట్టించుకోకుండా వదిలేస్తున్నట్టు. అంటే 0 అనే. On the day of housewarming, Raju planned to arrange
మీల్ టు ద గెస్ట్. గృహప్రవేశం రోజున వచ్చే అతిథుల కొరకు ఒక్కో భోజనం ₹125 సరఫరా చేసే విధంగా వంట మేస్త్రి మస్తాన్‌తో ఒప్పందం చేసుకున్నాడు రాజు. రాజు మెట్ ద క్యాటరర్ మస్తాన్ హూ అగ్రీడ్ ఫర్ ₹125 ఫర్ ఈచ్ ప్లేట్. ఒక్కొక్క ప్లేట్‌కి ₹125 చొప్పున వచ్చే అతిథులందరికీ అంటే 1256 మందికి 1256 ప్లేట్లు సరఫరా చేసే విధంగా వంట మేస్త్రితో ఒప్పందం చేసుకున్నాడు రాజు. అంటే మొత్తానికి ఎంత ఖర్చవుతుంది? అందరూ వస్తే ఒక్కొక్క ప్లేటు ₹125 చొప్పున 1256 మందికి 1256 ప్లేట్లు. అంటే 1256 ఇంటూ 125 కదా! కానీ అందరూ వస్తారా? పిలిచిన అందరూ రాలేరు కదా! ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. 1101 మెంబర్స్ అటెండెడ్ ఆన్ ద డే. గృహప్రవేశం రోజున 1101 మంది అతిథులు మాత్రమే వచ్చారు. 1101 మంది అతిథులు మాత్రమే వచ్చారు. హౌ మచ్ అమౌంట్ రాజు హ్యాస్ టు పే. ఇప్పుడు రాజు ఎంత మొత్తాన్ని మస్తానుకు చెల్లించాలి? ఒక్కొక్క భోజనం విలువ ₹125. కాస్ట్ ఫర్ ఈచ్ ప్లేట్ ఈస్ ₹125. హాజరైన అతిథుల సంఖ్య 1101. 1101 మంది అంటే చెల్లించాల్సిన మొత్తం 1101 ఇంటూ 125 కదా! అంటే ఈ లెక్క మీరు చేయండి. మొత్తం 1,37,625 రావాలి. దాన్ని ఏ విధంగా చేసాం ఇక్కడ ఇచ్చారు చూడండి. మొదట ఒక్కట్ల స్థానంలో ఉన్న 5తో, తర్వాత పదుల స్థానంలో ఉన్న 2తో చేసి వచ్చే విలువని పదుల స్థానం నుంచి మొదలెట్టాం. ఒక్కట్ల స్థానాన్ని వదిలేసి పదుల స్థానం నుంచి మొదలెట్టాం. అక్కడ రాసాం. తర్వాత వందల స్థానంలో ఉన్న 1తో. ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కట్ల స్థానం, పదుల స్థానం వదిలేసి వందల స్థానంలో ఉన్న నుంచి ఆ విలువని స్టార్ట్ చేసాం రాయడం. తర్వాత 3 కూడాం. వచ్చింది 1,37,625. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇఫ్ 2,364 మెంబర్స్ అటెండెడ్ ద ఫంక్షన్ అండ్ ద కాస్ట్ ఆఫ్ 1 ప్లేట్ ఆఫ్ ఈచ్ మీల్ వాస్ ₹132. హౌ మచ్ అమౌంట్ కుడ్ మస్తాన్ గెట్. ఒకవేళ గృహప్రవేశానికి 2,364 మంది హాజరైతే ఒక భోజనం 132 వంతున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? మస్తానికి ఎంత వస్తుంది? టోటల్ మెంబర్స్ అటెండెడ్ టు ద ఫంక్షన్ 2,364. అతిథులు ఎంతమంది? అతిథుల సంఖ్య 2,364. కాస్ట్ ఆఫ్ 1 ప్లేట్ మీల్ ₹132. ఒక భోజనం విలువ 132. టోటల్ అమౌంట్ మస్తాన్ చెల్లించాల్సిన మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి? 2,364 ఇంటూ 132 అంతే కదా! ఒక్కొక్క ప్లేట్ విలువ 132. మొత్తం 2,364 మంది వచ్చారు కాబట్టి 2,364 ప్లేట్ల విలువ 2,364 ఇంటూ 132. ఈ విధంగా లెక్క చేయాలి. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే చేశారు చూడండి. ఒక్కళ్ళ స్థానంలో ఉన్న 2తో చేశారు. తర్వాత పదుల స్థానంలో ఉన్న 3తో చేసి దాన్ని పదుల స్థానం నుంచి మొదలుపెట్టారు రాయడం. ఒకట్ల స్థానం వదిలేసి పదుల స్థానం నుంచి రాశారు. తర్వాత వందల స్థానంలో ఉన్న 1తో చేసి ఒక్కట్ల స్థానం, పదుల స్థానం వదిలేసి వందల స్థానం నుంచి రాశారు. ఈ మూడింటిని కూడి చేశారు. వచ్చిన విలువ ₹3,12,048. ఇక్కడ ఇంకొక సమస్య ఇచ్చాడు చూడండి ఉదాహరణ. మిస్టర్ రాజుస్ మంత్లీ శాలరీ ఈజ్ 31,224. రాజు యొక్క నెలవారీ వేతనం 31,224. వాట్ ఈస్ హిస్ యాన్యువల్ ఇన్కమ్. అతని వార్షిక వేతనం ఎంత? వార్షిక వేతనం యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరం మొత్తానికి అతని సంపాదన ఎంత? అతని నెల సంపాదన 31,224. ఒక నెలకి 31,224. అది ఒక నెల సంపాదన. అదే సంవత్సరం మొత్తానికి అన్నప్పుడు ఒక సంవత్సరానికి ఎంత అంటే ఏం చేయాలి? ఇక్కడ సంవత్సరంలో ఉంది, ఇక్కడ నెలలో ఉంది. కాబట్టి కొలతలు 2 ఒక దాంట్లోకి మార్చుకోవాలి కదా! ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి ఇప్పుడు కొలతలు 2 సేమ్ అవుతాయి. ఒక నెల 12 నెలలు.
ఒక నెలకు 31,224 అయితే 12 నెలలకు ఎంత? అది మీకు ఆల్రెడీ తెలిసిందే. 31,224 ఇంటూ 12 చేయాలి కదా! రాజు యొక్క నెలవారీ వేతనం 31,224. అతని వార్షిక వేతనం అన్నప్పుడు 31,224 ఇంటూ 12 మొత్తం 3,74,688. ఈ విధంగా మనం లెక్క చేయాలి. ఎప్పుడైనా సరే గుణకారమైన, కూడికైన ఏదైనా సరే కొలతలు, యూనిట్లు ఒకేలా ఉండాలి రెండిట్లోనూ. ఇక్కడ ఒక నెలకి 31,224 రూపాయలు. ఇక్కడ మనకు అడిగింది ఒక సంవత్సరానికి ఎన్ని రూపాయలు అని. కాబట్టి సంవత్సరాన్ని నెలల్లోకి మార్చుకుంటే ఒక సంవత్సరానికి 12 నెలలు. అంటే 12 నెలలకు ఎంతో మనం కనుక్కోవాలి. అదే ఇక్కడ చేసాం. అలాగే ఇక్కడ మేకింగ్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్, రాత సమస్యల తయారీ. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. ప్రిపేర్ ఏ వర్డ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ 12 into 127. 12 into 127ను ఉపయోగించి రాత సమస్యను తయారు చేయండి. రాత సమస్యలు తయారు చేయడం మీకు వచ్చు కదా ఆల్రెడీ. ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఈ గుణకారానికి తగ్గట్టుగా ఒక ప్రశ్నని మీరు తయారు చేయాలి. ఒక సమస్యని తయారు చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. బాలు వాంట్స్ టు ప్లాంట్ 12 టొమాటో ప్లాంట్స్ ఇన్ ఏ రో. ఒక తోటలో బాలు వరుసకి 12 టొమాటో మొక్కలు చొప్పున నాటాడు. ద టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఆర్ 127. హౌ మెనీ టొమాటో ప్లాంట్స్ కెన్ బి ప్లాంటెడ్ ఇన్ ద ఫీల్డ్? అతను మొత్తం 127 వరుసల్లో ఎన్ని టమాటో మొక్కలు నాటొచ్చు? అతను ఒక్కొక్క వరుసలో 12 మొక్కలు నాటాడు. 127 వరుసలో ఎన్ని మొక్కలు నాటొచ్చు? ఒక్క వరుసకి 12 అంటే 127 వరుసలకి 12 into 127. అదే కదా! ఈ విధంగా మనం రాత సమస్యను తయారు చేయాలి. ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. వీటికి కూడా మీరు రాత సమస్యలు తయారు చేసి కిందిచ్చిన ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు చేయండి. సరేనా?